లాస్ట్ క్లాస్లో ఇక్కడ వరకు అయిపోయిందండి. లెట్ us డిస్కస్ సమ్ ఆఫ్ ద లాటిన్ నేమ్స్ అండ్ let us discuss the factuals like chemical formulas and everything in detail. So first, these are Latin names of some of the elements. ఈ Latin names అనేటివి ఇవి గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. సోడియం కి this is the chemical, what is the symbol, element symbol. Okay, సోడియం ని నేట్రియం అంటాం, పొటాషియం కేలియం, ఐరన్ ఫెర్రం, కాపర్ క్యూప్రమ్. ఓకే, ఇది మీకు తెలుసు, ఐరన్ ఇస్ ఫెర్రం అనేది యాంట్స్ నుంచి వస్తుంది, ఫెర్రిక్ ఆక్సైడ్, దట్ ఈస్ ఓకే. ఇది గుర్తుపెట్టి. సిల్వర్ అర్జెంటినం, సిల్వర్ అర్జెంటిక్ సిల్వర్ కావాలి, సో సిల్వర్ ఏజీ అర్జెంటినం. టిన్ స్టానం, ఇది గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ ఇన్ కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, రైట్? యాంటిమోనీ స్టిబియం అండ్ స్టానం, టిన్ స్టానం, ఇదేంటిది? ఐసోటోప్ లకు కూడా మనకు ఉపయోగపడుతుంది. లెట్ us see. యాంటిమోనీ స్టిబియం, గాట్ ఇట్. నెక్స్ట్ టంగ్స్టన్ ఇస్ వోల్ఫ్రామ్, ఇది చాలా ఇంపార్టెంట్. టంగ్స్టన్, వోల్ఫ్రామ్. గోల్డ్ ఆరం, మెర్క్యూరీ హైడ్రోజరం. ఓకే, మెర్క్యూరీ హైడ్రోజరం, హెచ్జి మెర్క్యూరీ హైడ్రోజరం. లెడ్ ప్లంబం మీకు గుర్తుంటుంది, బికాస్ లెడ్ ఇస్ వాట్ నార్మల్ గా ప్లంబం అంటూ ఉంటాం కాబట్టి. ఇఫ్ యు ఆర్ వాట్ ఇస్ దిస్ నోన్ విత్ కెమిస్ట్రీ, లేదంటే ప్లంబం కూడా కొత్తదే. అగైన్ ఇలా పక్కన పెట్టేసి యూ కెన్ రీడ్ సోడియం, నేట్రియం, పొటాషియం, కేలియం అండ్ ఎవ్రీథింగ్. బట్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఎందుకు ఇప్పటి వరకు ఇవ్వలేదు, అండ్ దీస్ మే కమ్, ఛాన్సెస్ ఆఫ్ కమింగ్, దీస్ ఆర్ వెరీ గుడ్. నెక్స్ట్, దీస్ ఆర్ యాసిడ్స్. ఒక్కొక్క ఫ్రూట్ లో లేదా ఒక్కొక్క వెజిటబుల్ లో ఆర్ ఒక్కొక్క తినే ఎలిమెంట్ లో ఏమేమి యాసిడ్స్ ఉన్నాయనేది దీస్ బికమ్స్ ఇంపార్టెంట్. యాపిల్ లో మాలిక్ యాసిడ్, సిట్రస్ ఫ్రూట్ లో సిట్రిక్ యాసిడ్, కర్డ్ లో బ్యూట్రిక్ యాసిడ్, C4B. గ్రేప్స్, టామరిన్, గూస్బెర్రీస్, ఇవన్నిట్లో టార్టారిక్ యాసిడ్. గుర్తుపెట్టుకోండి, గ్రేప్ జీజీ, గ్రేప్స్, గూస్బెర్రీస్ అండ్ టామరిన్ అంటే ఏంటి? చింతపండు. సో టీ ఫర్ టామరిన్, టీ ఫర్ టార్టారిక్ యాసిడ్. నెక్స్ట్, గువా అండ్ ఆరెంజెస్ లో ఆస్కార్బిక్ యాసిడ్. గుర్తుపెట్టుకోండి, ఆస్కార్బిక్ యాసిడ్. గువా అండ్ ఆరెంజెస్ లో ఆస్కార్బిక్ యాసిడ్. ఈ అన్నిటికీ కెమికల్ ఫార్ములాస్ ఉంటాయి, ఫార్మిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, అమైనో యాసిడ్స్ అన్నిటికీ. బట్ అవంత ఇంపార్టెంట్ కాదు. ఇఫ్ అట్ ఆల్ ఫస్ట్ షిఫ్ట్ అయిపోనివ్వండి, నాకెందుకు డౌట్ కొడుతుంది ఇవన్నీ ఫార్ములాస్ ఏమన్నా అడగచ్చేమో అనేసి. బికాజ్ ఇంతవరకు ఇవి అడిగాడు, కొద్దిగా ముందుకెళ్తే ఇవి అడగచ్చు, కెమికల్ ఫార్ములాస్. బట్ లెట్ us వెయిట్ ఫర్ ద ఫస్ట్ డే అండ్ ఫస్ట్ షో. గువా ఆరెంజెస్ కి ఆస్కార్బిక్ యాసిడ్. ప్రోటీన్స్ లో అమైనో యాసిడ్స్, ఇది మీకు గుర్తుంటుంది బికాస్ బయాలజీలో కూడా చదువుతారు. సోర్ మిల్క్ లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ రెడ్ యాండ్స్ బీస్ లో ఫార్మిక్ యాసిడ్ ఆర్ ఫెర్రిక్ యాసిడ్. ఫెర్రిక్ అంటే ఏంటి? ఐరన్, కంటికి మంచిది. గాట్ ఇట్. నెక్స్ట్, డిసీజెస్ లో చూద్దాం. ఐరన్ డెఫిషియన్సీ ఏమంటాం, అనీమియా అంటే ఏంటి, అవన్నీ. టీ అండ్ టొమాటోస్ లో ఆక్సాలిక్ యాసిడ్. సో టీ ఎక్కువ తాగుతున్నారంటే యు ఆర్ హై విత్ వాట్ ఇస్ దిస్ ఆక్సాలిక్ యాసిడ్. వెనిగర్ ఇస్ అసిటిక్, మీకు తెలిసిందే, ఇది వంటల్లో బాగా యూజ్ చేస్తారు. వెనిగర్ ఇస్ అసిటిక్ యాసిడ్. వన్స్ అగైన్, కర్డ్ బ్యూట్రిక్ యాసిడ్, చూడకుండా కర్డ్ బ్యూట్రిక్ యాసిడ్. గువా అండ్ ఆరెంజెస్, ఇట్ ఈస్ ఆస్కార్బిక్ యాసిడ్. లెట్ వి డూ వన్ థింగ్, ఇప్పుడు మీరు నేర్చేసుకోండి. సో టుమారో ఒక్కరోజు టైం ఇచ్చేసి నేను ఒకరోజు సాయంత్రం ఇవన్నీ ఫటాఫట్ అడుగుతూ ఉంటాను. వీ కెన్ కమ్ లైవ్, రైట్? ఇప్పటి వరకు ఏవేవైతే జరిగాయో అవన్నీ let us come live, and for a half an hour let us discuss, and we'll do this. Pen is GTC, like our RTC. Pen is GTC. P ante proton, E ante electron, and N ante neutron. Next, G ante Goldstein, T ante Thomson, C ante Chadwick. So this is it. Pen Goldstein, proton Goldstein, electron Thomson, JJ Thomson, neutron Chadwick. Got it? Again, proton Goldstein, proton అనేది గోల్డ్, ప్రోటాన్ గోల్డ్. ఎలక్ట్రాన్ థామ్సన్, N is C. పెన్ GTC, got it? So P for G, PG, this is it. పెన్ GTC, గోల్డ్విక్, థామ్సన్, చాడ్విక్. P అంటే G చూసుకోండి, E అంటే T చూసుకోండి, N అంటే C చూసుకోండి. పెన్ GTC. నెక్స్ట్, ఒక ఆటమ్ లో మాస్ ఎక్కడికి ఉంటుందండి? మాస్ ఇస్ ఆల్వేస్ కాన్సన్ట్రేటెడ్ విత్ ఇన్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ లో మాత్రమే మాస్ కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటుంది. గాట్ ఇట్? నెక్స్ట్, ఎలక్ట్రాన్ అనేది దీని రివాల్వ్ మాస్ న్యూక్లియస్, దిస్ ఈజ్ ఈక్వల్ టు న్యూక్లియస్.
ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది విత్ సమ్ చార్జ్, నెగటివ్ చార్జ్. ఎందుకు? ప్రోటాన్ ఇస్ పాజిటివ్, ఎలక్ట్రాన్ ఇస్ నెగటివ్. ఎంత అంటే ఎలక్ట్రాన్ చార్జెస్ 1.6 into 10 to the power of minus 19 coulombs. Coulombs. Charge is in coulombs. Physics లో చూద్దాం యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అవన్నీ. మైనస్ 1.6 into 10 to the power of 19. ఇక్కడేమో 16 గుర్తుండాలి, 10 to the power of minus 19 గుర్తుండాలి. మైనస్ మైనస్. అదే ప్రోటాన్ అయితే ప్లస్, సేమ్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ప్లస్. గుర్తుపెట్టుకోండి, ప్రోటాన్ అయితే ఏమొస్తుంది? ద సేమ్ ప్లస్ వస్తుంది. ప్లస్ 1.6 into 10 to the power of minus 19 coulombs. ఎలక్ట్రాన్ అయితే మైనస్ 1.6 into 10 to the power of minus 19 coulombs. అసలు చూడండి, నెగ్లిజిబుల్ చార్జ్. ఓకే, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత ఉంటుంది? ఇట్ ఈస్ మైనస్ కాదు, ఇట్ ఈస్ యారో. మాస్ ఎప్పుడు మైనస్ లో ఉండదు. 1.75 10 to the power of ఇది ఏంది? 10 to the power of 11 C kg per kg inverse. C kg inverse. What is this? E by M ratio. This is E by M ratio. E by M. E by M ratio కాబట్టి E is for what is this? Coulombs. M కి kg వస్తుంది. C by kg. ఈ kg పైకి వెళ్తే C kg ఇన్వర్స్ అయిపోతుంది. అదే C kg ఇన్వర్స్. 1.75 వరకు గుర్తుపెట్టుకోండి చాలు. 1.75 గుర్తుపెట్టుకోండి. 10 to the power of 11 గుర్తుపెట్టుకోండి, అంతే. గాట్ ఇట్? ప్లస్ 11 ఇది, ప్లస్ 11. ప్లస్లు మైనస్లు జాగ్రత్త, అవే కన్ఫ్యూజ్ చేస్తాడు. నెక్స్ట్, రేడియో యాక్టివ్ ఐసోటోప్స్. రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ ఇవన్నీ నేను చెప్తాను. ఐసోటోప్స్ ఏంటి, ఐసో బార్స్ ఏంటి, అన్ని ఐసో ఏమేమి ఉన్నాయి అన్ని నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. బట్ నౌ లెట్ us గో విత్ ద ఫ్యాక్చువల్స్. ఎందుకు ఫాస్ట్గా చెప్తున్నానో అర్థం చేసుకోండి, ఇది మీకు రివిజన్కి ఉపయోగపడుతుంది. లేదంటే ఆర్సెనిక్ 74 ఐసోటోప్ ఇలా కూడా చెప్పొచ్చు, అది బాగుండదు. ఆర్సెనిక్ 74 అనేది దేనికి యూజ్ చేస్తాం? ఆర్సెనిక్ 74 ఐసోటోప్. ఇట్ ఈస్ యూజ్ టు డిటెక్ట్ ట్యూమర్స్. గాట్ ఇట్? ఏమన్నా ట్యూమర్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలంటే ఆర్సెనిక్ 74 యూజ్ చేస్తారు. అండ్ కార్బన్ C14 కార్బన్ డేటింగ్ అంటే ఏంటి? ఏజ్. ఏదైనా రాక్ కానీ ట్రీ కానీ కార్బన్ డేటింగ్ చేస్తే దాని ఏజ్ ఎంత అనేది తెలుస్తుంది. సో C14 ఈజ్ యూజ్డ్ ఫర్ కార్బన్ డేటింగ్. అది ఎప్పుడు స్టేబుల్ అవుతుందో దాన్ని బట్టి ఒక దగ్గర స్కేల్ ఉంటుంది, ఆ స్కేల్ని పెట్టుకొని వాళ్ళు ఏజ్ డిటర్మైన్ చేస్తారు. కార్బన్ 14 కార్బన్ డేటింగ్, 14 డేటింగ్. కోబాల్ట్ 60 ఎక్కడ యూజ్ చేస్తారు? ఇట్ ఈస్ క్యాన్సినోజిక్ సెల్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే క్యాన్సర్ సెల్స్ ఉంటాయా, ఈ క్యాన్సర్ సెల్స్ ని డిస్ట్రాయ్ చేసేదానికి క్యాన్సర్. C for క్యాన్సర్, C for కోబాల్ట్. కోబాల్ట్ 60. C for క్యాన్సర్, C for కోబాల్ట్. నెక్స్ట్, హైడ్రోజన్ 3 ఆర్ ట్రిటియం. గాట్ ఇట్? ట్రిటియం. ఇంకా ఉన్నాయి దీంట్లో డి. ఓకే, వద్దులే. హైడ్రోజన్ 3 ఆర్ ట్రిటియం. ట్రిటియం ఎక్కడ యూస్ చేస్తాం? ఇట్ ఈస్ యూస్ టు స్టడీ ద మెటబాలిజం అండ్ లైఫ్ సైన్స్. మెటబాలిజం అండ్ లైఫ్ సైన్స్ ని స్టడీ చేసేదానికి మనము హైడ్రోజన్ యూస్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, హైడ్రోజన్ 3 ఐసోటోప్. ఇట్ ఈస్ ట్రిటియం. హైడ్రోజన్కి ఎన్ని ఉంటాయండి? హైడ్రోజన్ న్యూక్లియస్ చుట్టూ ఒక ఎలక్ట్రానే ఉంటుంది. అలాంటిది 3 వచ్చినాయంటే ఏమవుతుంది? మూడింటిని హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉంటుందా? నో. అప్పుడు ఏం చేస్తుంది? ఈ ఎక్స్ట్రా రెండింటిని బయటకు వదిలేకి రెడీగా ఉంటుంది. దాన్నే మనము స్టడీ చేస్తాం అనమాట. లైఫ్ సైన్స్ అండ్ మెటబాలిజం ని తెలుసుకోవడానికి ట్రిటియం ఆర్ హైడ్రోజన్ 3 ని యూజ్ చేస్తాం. అయోడిన్ దేనికి? అయోడిన్ ఇస్ ఫర్ గైటర్ థైరాయిడ్, ట్రీట్మెంట్ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్. థైరాయిడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అయోడిన్ 131, థైరాయిడ్ అయోడిన్. ఇది మీకు ఐడియా ఉంటుంది. ఫాస్ఫరస్ 32 అండ్ 33 అనేటివి జెనెటిక్ స్టడీ గురించి. డిఎన్ఏ ప్రోటీన్ ఇన్ డిఎన్ఏ. సో డిఎన్ఏ అని గుర్తుపెట్టుకోండి. జెనెటిక్స్ కోసం ఫాస్ఫరస్. దిస్ ఈస్ వెరీ మచ్ రిచ్ ఇన్ అవర్ బాడీ, ఫాస్ఫరస్. సోడియం 24. సోడియం అంటే సాల్ట్ కాదు, సోడియం క్లోరైడ్ ఇస్ సాల్ట్. సోడియం 24 ఇస్ టు బ్లడ్ క్లాట్ ఆపేదానికి సోడియం 24 అనేది యూజ్ చేస్తాం. సోడియం 24 ఇట్ ఈస్ ఫర్ బ్లడ్ క్లాట్. ఉప్పు వేస్తే బ్లడ్ క్లాట్ అయ్యేది ఆగిపోతుంది అన్నట్లుగా గుర్తుపెట్టుకోండి. ఉప్పు, సోడియం. స్ట్రాన్షియం 89 ట్రీటింగ్ బోన్ క్యాన్సర్. 89 బోన్ క్యాన్సర్. స్ట్రాన్షియం అనేది గుర్తుండాలి. 89, 8 తర్వాత 9, బి తర్వాత సి బోన్ క్యాన్సర్. 8 తర్వాత 9, బి తర్వాత సి బోన్ క్యాన్సర్. గాట్ ఇట్? ఇవి గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఈజీ ఏంటండి గుర్తుపెట్టుకోవడానికి? ట్యూమర్స్ డిటెక్ట్ చేయడానికి ఆర్సెనిక్ 74 అనేది గుర్తుంటుంది. నెక్స్ట్, కార్బన్ 14 కార్బన్ డేటింగ్, ఇది గుర్తుంటుంది. ఓకే, క్యాన్సర్ కోసం కోబాల్ట్ అనేది తెలుస్తుంది.
కోబాల్ట్ 60 క్యాన్సర్, కోబాల్ట్ 60. హైడ్రోజన్, ట్రిటియం, మెటబాలిజం అండ్ లైఫ్ సైన్స్ గురించి తెలుస్తుంది. అయోడిన్ అనేది థైరాయిడ్ కోసం అనేది తెలుస్తుంది మీకు, ఎందుకంటే అయోడిన్ తినాలి అని అంటారు. ఫాస్ఫరస్ అనేది జెనెటిక్స్ కోసం యూస్ చేస్తామనేది తెలుస్తుంది. కానీ అయోడిన్ 131 ఇది గుర్తుపెట్టుకోవాలి. గాట్ ఇట్. ఎందుకు ఐ అంటే 1 అనుకోండి, 113. గాట్ ఇట్. ఎన్నిసార్లు వచ్చినా ఐ అన్నట్లుగా 131 ఐసోటోప్ ఈజ్ యూజ్డ్ ఇన్ థైరాయిడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఫాస్ఫరస్ జెనెటిక్స్. సోడియం ఉప్పు, బ్లడ్ క్లాట్. ఉప్పు ఏంటి 24. స్ట్రాన్షియం 89 BC. దిస్ ఇస్ ఇట్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ రివిజన్ ఓవర్. నెక్స్ట్ దిస్ నౌ కమ్స్ విత్ ద ఫార్ములాస్. సో అమోనియం హైడ్రాక్సైడ్ అంటే అమోనియా, NH4OH. NH3 ఏమైపోతుంది? కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్, వాట్ ఈస్ NH3? మళ్ళీ నేషనల్ హైవే 3 అన్నది. ఓకే, ఇట్ ఈస్ అమోనియాలోనే దీన్ని ఏమంటారు? ఆక్వారెజియా. ఈ పదం ఇచ్చేసి ఆక్వారెజియా అని చెప్పేసి మనకేమిస్తాడు? ఫార్ములాస్ అడుగుతాడు. HNO3 + HCl. దిస్ ఈజ్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:3. గుర్తుపెట్టుకోండి. Got it? These are very important. Some of them are previous year questions and some of them are current affairs related and some of them are expected. Next, ఎందుకంటే టెక్స్ట్ బుక్ లో ప్రకారం వాట్ ఇస్ దిస్ ఎన్సీఆర్టీ కొన్ని ఇంపార్టెంట్ అయితే అవి నేను చెప్తున్నాను. ఆక్వారెజియా, HNO3 + HCl. అండ్ ఆక్వారెజియా అంటే ఏంటి? హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్. దిస్ ఇస్ నైట్రిక్ యాసిడ్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ రెండింటి యొక్క మిక్చర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:3. బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్. సోడియం బై అంటే HCO3 కార్బోనేట్. సో NaHCO3 ఈ సోడియం బైకార్బోనేట్. ఇవి ప్రీవియస్ ఇయర్ బిట్స్. బైకార్బోనేట్, బై ఉందంటే బేకింగ్ గుర్తుపెట్టుకోండి. వాషింగ్ సోడా కూడా వస్తుంది. బి ఉంటే బై ఆర్ బై ఉంటే బేకింగ్ సోడా. దట్స్ ఇట్. బాక్సైట్ బి ఉంటే BA ఉందంటే ఏతో స్టార్ట్ అవ్వాలి. Al2O3 2H2O. బాక్సైట్ Al2O3 2H2O. BeOH2 అంటే ఏంటి? ఇట్ ఈస్ వాట్ ఈస్ దిస్? బెరీలియం హైడ్రాక్సైడ్. మనం వాట్ ఈస్ దిస్? పీరియాడిక్ టేబుల్లో చూసినాం. వేర్ ఇస్ బెరీలియం? ఫర్గాట్. లెట్ మీ టెల్ యూ. బెరీలియం ఇస్ దిస్. బెరీలియం. ఇవేంటివి? ఇవన్నీ ఆల్కలైన్ అర్త్ మెటల్స్. దీస్ ఆర్ స్ట్రాంగ్ బేసెస్ గా మనకు ఉపయోగపడతాయి. అందుకే ఇక్కడ చూడండి, ఎక్కడ పై beryllium hydroxide is amphoteric. What is amphoteric? It can be used as an acid and also as a base. ఒక రియాక్షన్ ఉంటుందా లేదా? సపోజ్ H + O2 is equal to 2H or 2H + O2 is equal to H2O. 2H + O2 ఏమవుతుంది? H2O. అవునా? H2O. మరి O ఎక్కువ ఉంది కదా, అప్పుడు ఏం చేస్తా? దీన్ని O కాదు, దీన్ని ఏం చేస్తా? 4 చేస్తా. అప్పుడు ఏమవుతుంది? 2H2O. అంతే. 4H + O2 ఈజ్ ఈక్వల్ టు 2H2O. సో ఇలా ఈక్వేషన్స్, కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి కదా, అయానిక్ అండ్ కోవలెంట్ బాండ్స్. సో అక్కడ ఏమవుతుంది? అక్కడ ప్లస్ సాల్ట్. యాసిడ్స్ అండ్ బేసెస్. యాసిడ్ అయితే యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్ గానే ఉంటుంది. బట్ ఈ బెరీలియం హైడ్రాక్సైడ్ అనేది ఈవెన్ దో ఇట్ కెన్ యాక్ట్ లైక్ అ బేస్ అండ్ ఇట్ కెన్ ఆల్సో యాక్ట్ లైక్ అ యాసిడ్. దీనికి ఆంఫోటరిక్ అంటారు. అందుకు ఇంపార్టెంట్ అయిపోతుంది. బికాస్ దిస్ హాస్ గాట్ సమ్ స్పెషల్ ప్రాపర్టీ ఇన్ షెల్స్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. అవన్నీ ఇప్పుడు అవసరం లేదు. బ్లీచింగ్ పౌడర్ CaOCl2 గుర్తుపెట్టుకోండి. బి అంటే CA, బి అంటే CA. BCA గుర్తుంటుంది కదా, MCA, BCA. సో బి అంటే బ్లీచింగ్, CaOCl2. వాట్ ఇస్ దిస్? కాల్షియం ఆక్సీక్లోరైడ్. కాల్షియం ఆక్సీక్లోరైడ్. నెక్స్ట్ కాల్షియం కార్బైడ్ అంటేనే C2 గుర్తుపెట్టుకోండి. కాల్షియం అంటే CA అని తెలుసు కదా, కార్బైడ్ అంటే C2. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కార్బైడ్, పొటాషియం కార్బైడ్, మెగ్నీషియం కార్బైడ్, కాల్షియం కార్బైడ్. కాల్షియం అంటే CA వస్తుంది, మెగ్నీషియం అంటే Mg వస్తుంది, మ్యాంగనీస్ అంటే Ma వస్తుంది, పొటాషియం అంటే కేలియం వస్తుంది, K వస్తుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్. కార్బైడ్ అంటే C2 గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కాల్షియం హైడ్రాక్సైడ్. ఏదన్నా కానీ హైడ్రాక్సైడ్ అని వచ్చింది అంటే OH ట్వైస్ అని చెప్పాలి. OH టేకెన్ ట్వైస్. కాల్షియం ఉంటే CaOH టేకెన్ ట్వైస్. అదే ఇక్కడ చూడండి, OH ట్వైస్. ఇదేంటిది? BE ఉంటే బెరీలియం హైడ్రాక్సైడ్, యాజ్ వి డిస్కస్డ్ ఇన్ ద ఎర్లియర్ సెషన్. ఇది కాల్షియం ఆక్సైడ్ అంటే O. కాల్షియం ఆక్సైడ్ అంటే వాటర్ తో మిక్స్ అయితే కాల్షియం అనేది వాట్ ఇట్ CaO అయిపోతుంది. ఎందుకు? CaCl2 + H2O gives rise to what? CaO + 2HCl. CaO + 2HCl. ఎందుకు? హైడ్రోజన్ అండ్ క్లోరిన్. వాట్ ఈస్ క్లోరిన్? ఫ్లోరిన్, బ్రోమిన్, ఐడిన్, 7th గ్రూప్ ఎలిమెంట్స్. మళ్ళీ మర్చిపో. లెట్ మీ టెల్ యూ. సి
ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ క్లోరిన్ 7th గ్రూప్ ఎలిమెంట్స్. ఓకే, 7th గ్రూప్ ఎలిమెంట్. సో దిస్ ఇస్ మోర్ రియాక్టివ్, హైలీ ఎలక్ట్రోనెగేటివ్, అంటే స్ట్రాంగ్ హోల్డింగ్ కెపాసిటీ, ఎలక్ట్రాన్ అఫినిటీ కూడా ఉంటుంది. అందుకే ఒక ఆక్సిజన్ ఆటమ్ ని తీసేసుకుంటుంది. నౌ సిఏఓ, దిస్ ఇస్ సిఏఓ, కాల్షియం ఆక్సైడ్, సిఏఓ, క్విక్ లైమ్ అంటారు దీన్ని. క్విక్ లైమ్ అంటే ఏంటి? మనం మామూలుగా ఇది వేస్తాం కదండి, ఇంటికి సున్నం వేస్తారు, అప్పుడు నీళ్ళలో కలుపుతామా లేదా? కలిపిన వెంటనే మనకి ఇది అయిపోతుంది. ఓకే, అండ్ దీంతో పాటు మనకి హీట్ జనరేట్ అవుతుంది ఇన్ ద ప్రాసెస్. ఇక్కడ హీట్ జనరేట్ అవుతుంది, ఇక్కడ కాదు, ఇక్కడ హీట్ జనరేట్ అవుతుంది. కావాలంటే చూడండి, చేతికి వేసుకొని దాంట్లోకి వేస్తారు ఏవవి, సున్నపు రాళ్ళని. సున్నపు రాళ్ళు నీటిలో వేసిన వెంటనే చేయబెట్టండి, కాలిపోతుంది. ఆ హీట్ అనేది అంత ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్. ఇస్ మళ్ళీ ఎండోథర్మిక్, ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అవన్నీ అవసరం లేదు, బికాస్ సీజీఎల్ అవన్నీ అడగట్లేదండి. నెక్స్ట్, అవన్నీ యూట్యూబ్లో కొంతమంది చెప్తున్నారు, నాకు బాధ వేస్తుంది, మీ టైం వేస్ట్ అవుతుందని. నెక్స్ట్ దిస్ వన్, చిల్లీ సాల్ట్ పీటర్ ఆర్ క్యాలిచ్ ఆర్ చిల్లీ సాల్ట్ పీటర్. ఇండియన్ సాల్ట్ పీటర్ కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. చిల్లీ సాల్ట్ పీటర్ అంటే ఏంటి? సోడియం నైట్రేట్. ఓకే, చిల్లీ సాల్ట్ పీటర్ అంటే సోడియం నైట్రేట్. చిల్లీ అంటే ఏంటి? మిర్చికి ఉప్పు మాత్రం తగలకూడదు. మిర్చిగా ఉన్నప్పుడు ఉప్పు తగిలితే మాత్రం అయిపోయా, ఎగురుతరంగా. బాగా కారం ఉన్నప్పుడు ఉప్పు వేయండి, ఇంకా మంటలు ఇస్తుంది. సో చిల్లీ అంటే NaNO3, సోడియం నైట్రేట్. గాట్ ఇట్? చిల్లీ ఉన్నప్పుడు సోడియం వేయకూడదు. కార్బన్ డైఆక్సైడ్ మీకు తెలిసిందే, బాబో చాలా కష్టమైంది. కార్బన్ మోనాక్సైడ్, ఇది CO ఇంపార్టెంట్ అయిపోతుంది బికాస్ దిస్ ఇస్ అ యాక్టివ్ పొల్యూటెంట్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లో వస్తుంది. క్యాసిటరైట్ అంటే ఏంటి? వాట్ ఇస్ దిస్? SN ఇస్ టిన్ అంటే ఏంటి? టిన్ అంటే స్టానం. ఇక్కడ ఉందా లేదా? యా, టిన్, స్టానం, లాటిన్ నేమ్. ఓకే, స్టానం. వాట్ ఇస్ దిస్? O2, డయాక్సైడ్. O2 అంటే డయాక్సైడ్, స్టానంలో డయాక్సైడ్. వాట్ ఇస్ దిస్ కాల్డ్? క్యాసరైట్ అంటే స్టానం డయాక్సైడ్. SnO2 ఇస్ క్యాసరైట్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాలి. సిమెంట్కి ఏమొస్తుంది? CaO, SiO2, Al2O3, Fe2O3. గాట్ ఇట్? CaO, SiO2, Al2O3, Fe2O3. సిమెంట్ అనేది ఇట్ ఈస్ నాట్ అ మిక్చర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, బట్ ఈ మిక్చర్ అనేది ఉంటుంది. అయితే టెట్రా కాల్షియం అల్యూమినో ఫెరైట్ అన్న వస్తుంది, లేదా ట్రై కాల్షియం సిలికాన్ డయాక్సైడ్ తో అన్న మూవ్ అవుతుంది, కంబైన్ అవుతుంది. సో పోర్ట్లాండ్ సిమెంట్, అన్ని టైప్స్ ఆఫ్ సిమెంట్స్ ఉంటాయి కదా, దిస్ ఇస్ అ కాంబినేషన్. యాక్చువల్ గా ఆ సిమెంట్లో ఏమేమి ఉంటాయి? కాల్షియం ఉంటుంది ప్లస్ సిలికాన్ ఉంటుంది, ఆర్ కాల్షియం CaO ప్లస్ Al2O3, Fe2O3, ఏదో ఒకటి. ఈ 4 గుర్తుపెట్టుకోండి, ఈ 4 గుర్తుపెట్టుకొని వెళ్ళిపోవడమే. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ 4 ఇస్తే 4 రాయండి, ఈ 3 ఉంటే 3 రాయండి, ఏదో 2 ఇచ్చినాడు అంటే ఈ 2 రాయండి. యాక్చువల్గా ఈ 2 ఇస్తాడు, CaO, Al2O3, Fe2O3. గాట్ ఇట్? టెట్రా కాల్షియం ఆక్సైడ్ అండ్ Al2O3, Fe2O3 ఇస్తాడు. దిస్ ఇస్ ద హైయెస్ట్ కాంబినేషన్, అదే ఇవ్వచ్చు మాక్సిమం. ఇవి గుర్తుపెట్టుకున్నామా, వెళ్ళిపోయామా, అంతే. క్యూప్రిక్ క్లోరైడ్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ క్యాటలిస్ట్. ఓకే, ఈ క్యూప్రిక్ క్లోరైడ్ అనేది క్యాటలిస్ట్ గా యూజ్ చేస్తాం. క్యాట్ అంటే క్యాటలిస్ట్ అంటే ఏం లేదండి. సపోజ్ మీరు పరిగెడుతున్నారు, మీ రన్నింగ్ రేస్ లో మిమ్మల్ని వచ్చి వెనకాల నుంచి కొంచెం దొబ్బినారు అనుకోండి, లాస్ట్ లో అతను మీ పరుగు పందెంలో పాల్గొనట్ల, కానీ మీకు హెల్ప్ చేస్తున్నాడు ఇన్ ఆర్డర్ టు అచీవ్ యువర్ డెస్టినేషన్. అలా ఒకనొక ఇలా చైన్ రియాక్షన్, కెమికల్ రియాక్షన్ జరుగుతుందా? ఈ కెమికల్ రియాక్షన్ కొన్ని ఏమైపోతాయి, స్లోగా జరుగుతూ ఉంటాయి ముసలివి. అవి ఫాస్ట్ చేయడానికి ఏదో ఒక ఎలిమెంట్ యాడ్ చేస్తారు దొబ్బనికి, దాన్నే క్యాటలిస్ట్ అంటారు. గాట్ ఇట్? సో ఆ క్యాటలిస్ట్ ఏంటి అంటే క్యూప్రిక్ క్లోరైడ్. ఇది ఎక్కడ యూస్ చేస్తారంటే ఇన్ ఆర్డర్ టు క్లోరిన్ ని బయటికి తీయడానికి యూస్ చేస్తారు. ఆ క్లోరిన్ ని బయటికి తీసే ప్రాసెస్ ఏమంటాం? డీకన్ ప్రాసెస్ అంటాం. C ఫర్ డి, CD. ఓకే, క్లోరిన్ డి, మళ్ళా కార్బన్ అనుకోవద్దు, క్లోరిన్ కి డీకన్ ప్రాసెస్, అందులో యూస్ చేసే వాట్ ఇస్ దిస్ క్యాటలిస్ట్ ఇస్ క్యూప్రిక్ క్లోరైడ్. ఓకే, క్లోరైడ్, దిస్ ఇస్ ఇట్. నెక్స్ట్, ఓకే, ఫుల్లరిన్ అంటే C60, C14 కార్బన్ డేటింగ్, C60 ఫుల్లరిన్. నెక్స్ట్, ఫ్యూజన్ మిక్చర్ అనేది ఎందుకు యూస్ చేస్తాం? వాట్ ఈస్ ఫ్యూజన్ మిక్చర్? ఓకే, ఫ్యూజన్ మిక్చర్ ఏంటి అంటే పొటాషియం అండ్ సోడియం కార్బోనేట్ అండ్ సోడియం కార్బోనేట్. దిస్ ఇస్ అ మిక్చర్. పొటాషియం అండ్ సోడియం కార్బోనేట్ యొక్క మిక్చర్ ఏమంటాం? ఫ్యూజన్ మిక్చర్ అంటాం. గాట్ ఇట్? గలీనా అంటే PBS. PB అంటే ఏంటి? లెడ్, ప్లంబం. ఓకే, PBS ని గలీనా అంటాం. గ్లాస్ అయితే SiO4, సిలికాన్ ఉంటుంది గ్లాస్ లో. ఓకే, వెన్ దిస్ ఇస్ ఎక్సెస్ హీట్ లో ఆక్సిజన్, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ మనం దాన్ని బర్న్ చేస్తే ప్యూర్ సిలికాన్ గ్లాస్ అయిపోతుంది విత్ సమ్ క్యాటలిస్ట్స్.
ఓకే, గ్లాస్ అంటే ఏంటి? SiO4. కానీ సిలికేట్ గ్లాస్ అంటే వాట్ ఇస్ దిస్? Na2O CaO 6SiO2. ఇది గుర్తుపెట్టుకోవాలి. సిలికేట్ గ్లాస్ అనేది అడుగుతాడు, గ్లాస్ అని అడగడు, సిలికేట్ గ్లాస్ అంటాడు. Na2O CaO అండ్ 6SiO2. ఈ పౌడర్డ్ గ్లాస్ ఏమంటాం? బ్యాచ్ అంటాం. పౌడర్డ్ గ్లాస్ ఏమంటాం? బ్యాచ్ అంటాం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, గౌబర్స్ సాల్ట్ అంటే సోడియం సల్ఫేట్. అదే మామూలు సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ ఇస్ నార్మల్ సాల్ట్. ఈ నార్మల్ సాల్ట్ లో అయోడైజ్డ్ ఉంటుందా లేదా? నో. సోడియం క్లోరైడ్ ఇస్ రాక్ ఫామ్. నెక్స్ట్, గౌబర్స్ సాల్ట్ అంటే గ్లోబర్ సాల్ట్. అదే గ్లోబర్ సాల్ట్ అంటే సోడియం సల్ఫేట్, సోడియం సల్ఫైడ్, సల్ఫేట్ అన్ని ఇస్తాడు. యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అట్ హియర్. సల్ఫేట్ అంటే దిస్ ఇస్ SO4. సల్ఫేట్ అంటే SO4. Na2SO4 10H2O. ఇది గుర్తుపెట్టుకోవాలి. గాట్ ఇట్? ఈ సాల్ట్ లో వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. Na2SO4 10H2O is గ్లోబర్ సాల్ట్, సోడియం సల్ఫేట్. జిప్సమ్ is CaSO4H2O. CaSO4H2O. సిమెంట్ కి అట్లాంటి వాటికి యూజ్ చేస్తాడు జిప్సమ్ అనేది. నెక్స్ట్, ఈ జిప్సమ్ తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వస్తుంది, అది 10H2O వస్తుంది. లెట్ us డిస్కస్ ఇన్ HP. జిప్సమ్ గుర్తుపెట్టుకోండి, ఇది మళ్ళీ రీకాల్ చేస్తా. జిప్సమ్ is CaSO4, ఇది H2 కాదు, H2O. CaSO4H2O. నెక్స్ట్, what is this HNO3? I told you in the previous slides. It is nitric acid. Nitric acid is colorless in its purest form. కానీ దీని కొద్దిగా ఇంప్యూరిటీస్ యాడ్ చేసి ఎల్లో అయిపోతుంది. మామూలుగా మీరు నైట్రిక్ యాసిడ్ చూస్తే ఎల్లో కలర్ లో ఉంటుంది ఇఫ్ యూ గో ల్యాబ్. బట్ ఇన్ ఇట్స్ ప్యూరెస్ట్ ఫామ్ ఇది కలర్లెస్, HNO3. గాట్ ఇట్? హైడ్రోనియం అయాన్స్ అంటే H3O ప్లస్ ఉంటుంది. మీకు ఆప్షన్ లో H3O అని ఇస్తాడు, H3O మైనస్ అంటాడు, ఇట్లాంటివన్నీ ఇస్తాడు. బీ వెరీ కేర్ఫుల్. H3O ప్లస్ అంటేనే హైడ్రోనియం. ఓకే. హైపో అంటే ఏంటి? సోడియం థయోసల్ఫేట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సోడియం థయోసల్ఫేట్, సల్ఫేట్ ఈజ్ హైపో. ఇదేంది? Na2S2O3 5H2O. Na2S2O3 5H2O ఈజ్ సోడియం థయోసల్ఫేట్. నెక్స్ట్, ఇండియన్ సాల్ట్ పీటర్. నేను చెప్పాను చిలీ సాల్ట్ పీటర్ అనేది. చిలీ సాల్ట్ పీటర్. చిలీ అంటే NaNO3 అని చెప్పాను, గుర్తుపెట్టుకోండి. చూడండి, వేర్ ఇస్ ఇట్? చిలీ సాల్ట్ పీటర్, NaNO3. చిలీ అంటే చిల్లీకి సాల్ట్ యాడ్ చేయకూడదు అని, చిల్లీకి సాల్ట్ యాడ్ చేస్తే NaNO3. అదే ఇండియన్ సాల్ట్ పీటర్ అయితే పొటాషియం నైట్రేట్, KNO3. దిస్ ఇస్ ఇట్. ఇండియన్ కి పొటాషియం వస్తుంది. ఎందుకు పొటాషియం అంటే మన బాడీలో కూడా పొటాషియం ఇస్ ద మోస్ట్ మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది మన ఇండియన్ బాడీస్ కి. అండ్ ఆ పొటాషియం నైట్రేటే ఇండియన్ సాల్ట్ పీటర్ అన్నట్లుగా గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్, ఐరన్ అనేది క్యాటలిస్ట్ గా యూజ్ అవుతుంది. మాలిబ్డెనమ్ అనేది ప్రమోటర్ గా యూజ్ అవుతుంది. ఓకే, నౌ ఐరన్ అనేది క్యాటలిస్ట్, మాలిబ్డెనమ్ అనేది ప్రమోటర్ గా యూజ్ అవుతుంది. ఎక్కడ? హేబర్స్ ప్రాసెస్. ఓకే, నాకు థింక్ 6th క్లాస్ NCERT సమ్వేర్, 6th క్లాస్ కాదు, 7th or 8th క్లాస్ NCERT హేబర్స్ ప్రాసెస్ అని వస్తుంది. అది ఎందుకు అనంటే ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అమోనియా ఎక్కడ యూజ్ చేస్తాం అనేది చెప్పాలి మీరు. డైస్, ఇంకా హెయిర్ డైస్, అమోనియా, ఇంకా బికాజ్ అప్లికేషన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. 2020లో అడిగాడు. అమోనియా మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ త్రూ హేబర్స్ ప్రాసెస్. అందులో ఐరన్ అనేది క్యాటలిస్ట్, ప్రమోటర్ అనేది మాలిబ్డెనమ్. దట్స్ ఇట్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటే OH టేకెన్ ట్వైస్. మెగ్నీషియం అంటే Mg. నేను ఇది ముందే డిస్కస్ చేసిన. మెగ్నీషియం హైడ్రాక్సైడ్, దీన్ని ఏమంటాం? మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటాం. ఎందుకంటాము? బికాస్ దిస్ యాక్ట్స్ లైక్ అ యాంటాసిడ్. దిస్ ఇస్ అ బేస్. మనకు మామూలుగా ఈనో అవన్నీ ఉంటాయా లేదా? ఈనో అట్లాంటివన్నీ అవి ఏం చేస్తాయి? కడుపులో ఆరాటాన్ని తగ్గిస్తాయి. అదే యాంటాసిడ్ అంటాం. గాట్ ఇట్? యాంటాసిడ్. ఆ యాంటాసిడ్ ఏంటి అంటే MgOH టేకెన్ ట్వైస్, మెగ్నీషియా. గాట్ ఇట్? నెక్స్ట్, నైట్రోలియం అంటే CaCN టేకెన్ ట్వైస్ ప్లస్ C. C is what? Carbon. Okay, Ca is what? Calcium. CaCN taken twice plus carbon is nitrolium. గుర్తుపెట్టుకోవాలి, ఈ రెండు గుర్తుపెట్టుకో. అప్పుడప్పుడే గుర్తుపెట్టుకోమని చెప్పాను. గ్లోబర్ సాల్ట్ ఒకటి. నార్బియా ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నార్బియా అంటే బోరాన్ కార్బైడ్. బోరాన్ కార్బైడ్ ఏంటి? B4C. వాట్ ఈస్ B4C? బోరాన్ కార్బైడ్. ఇదేంది? ఇది నార్బియా. దీని పేరు నార్బియా ఎందుకంటే ద సెకండ్ హార్డెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ హార్డెస్ట్ ఎలిమెంట్ ఇస్ డైమండ్ గ్రాఫైటా. డూ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఓకే, నేనే చెప్తా. డైమండ్ అది.
చెప్పేసి నాకేముంది. సో ఫస్ట్ హార్డెస్ట్ ఇస్ డైమండ్, సెకండ్ హార్డెస్ట్ ఇస్ నార్బియా, దట్ ఈస్ బోరాన్ కార్బైడ్. ఓకే, బికాస్ ఆఫ్ వై? బికాస్ చెప్పండి. గ్రాఫైట్, డైమండ్, గ్రాఫైట్. డైమండ్ ఇస్ ద హార్డెస్ట్, కానీ ఈ రెండు కార్బన్ కాంపౌండ్సే రెండు. హైబ్రిడైజేషన్ కూడా సేమ్ వస్తుంది, కానీ డైమండ్ ఇస్ ద హార్డెస్ట్ అయిపోతుంది, గ్రాఫైట్ కాదు. ఎందుకు? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 2 మార్క్స్ క్వశ్చన్, మీకు గుర్తుందో లేదో. నార్వేజియన్ సాల్ట్ పీటర్. ఇండియన్ సాల్ట్ పీటర్ అంటే పొటాషియం ఇండియన్స్ లో. చిలీ సాల్ట్ పీటర్ అంటే సోడియం. నార్వేజియన్ సాల్ట్ పీటర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ కాల్షియం నైట్రేట్. వాట్ ఈస్ నైట్రేట్? NO3 ఈజ్ నైట్రేట్. కాల్షియం అంటే CaNO3, దట్స్ ఇట్. కాల్షియం నైట్రేట్ ఏమంటాం? నార్వేజియన్ సాల్ట్ పీటర్. గుర్తుపెట్టుకోండి, ఇండియన్ అంటే పొటాషియం, చిలీ అంటే సోడియం, మిగిలింది నార్వేజియన్ అంటే కాల్షియం, బోన్ కాల్షియం. నెక్స్ట్, ఆయిల్ ఆఫ్ విట్రాల్ అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈస్ ఆల్సో కాల్డ్ కింగ్ ఆఫ్ యాసిడ్స్. వాట్ ఈస్ దిస్? H2SO4. సల్ఫ్యూరిక్ యాసిడ్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఆయిల్ ఆఫ్ విట్రాల్. ఆర్థోబోరిక్ యాసిడ్, బోరిక్ అంటే దిస్ వన్. సో ఆర్థోబోరిక్ యాసిడ్ ఇస్ H3BO3. గుర్తుపెట్టుకోండి, ఆర్థోబోరిక్ యాసిడ్ H3BO3. బీతో వచ్చేది H3BO3 ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దాని పేరు ఆర్థోబోరిక్ యాసిడ్. ఓజోన్ O3 చాలా కష్టమైంది, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పెరల్ యాష్. ఇట్లాంటి ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయి చూడండి, ఆ ఇంపార్టెంట్ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి. పెరల్ యాష్ అంటే పొటాషియం కార్బోనేట్. పొటాషియం అంటే ఏంటి? కేలియం, లాటిన్ నేమ్. కార్బోనేట్ అంటే చెప్పాను, CO3. CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్, CO3 అంటే కార్బోనేట్. ఓకే, పొటాషియం పెడితే K2CO3. MgCO3 అంటే వాట్ ఇస్ దిస్? మెగ్నీషియం కార్బోనేట్. ఓకే, సోడియం కార్బోనేట్ అంటే Na2CO3. కార్బోనేట్ అంటే CO3 గుర్తుపెట్టుకోండి, పక్కనే Na2 పెడితే సోడియం, K2 పెడితే పొటాషియం, సో అండ్ సో కార్బోనేట్. నెక్స్ట్, కార్బోనేట్ ఇస్ CO3 గుర్తుపెట్టుకోండి. పొటాషియం అంటే ఇది. ఈ పొటాషియం ని పెరల్ యాష్ అంటాం. పొటాషియం ఈజ్ పెరల్ యాష్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, జిప్సమ్ గుర్తుపెట్టుకోండి అన్న, CaSO4 H2O అన్నాం. ఇది కూడా అంతే, CaSO4, కానీ వాట్ ఇస్ దిస్? 2CaSO4 H2O. ఒకటి 2CaSO4 H2O అని ఇస్తాడు, H2O ఇస్తాడు. జస్ట్ అ మినిట్. నో, let me check this and I will tell you in the next video lesson. But CaSO4 10H2O డెకాహైడ్రేట్ అంటాం. CaSO4 డెకాహైడ్రేట్ ఏంటో చూడండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఒకసారి అడిగాడు, CaSO4 డెకాహైడ్రేట్. CaSO4 2H2O, ఇది లేకపోతే జిప్సమ్ అయిపోతుంది. 2 యాడ్ అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాదు, ఎందుకంటే కెమికల్ ప్రాపర్టీ చేంజ్ అవ్వదు. సో మేబీ దిస్ ఈజ్ రాంగ్, బట్ CaSO4 half H2O is absolutely correct. CaSO4 half H2O, half అంటే 1/2. half H2O is ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎక్కడ వాడతారు? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ POP అంటారు కదా, మీరు మామూలుగా ఇంటికి వేస్తారు, దట్ ఈస్ POP, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. నెక్స్ట్, ప్లాటినం గాజ్ is used as an catalyst in Ostwald's process. ఈ Ostwald ప్రాసెస్ ఎందుకు యూజ్ చేస్తాం? నైట్రిక్ యాసిడ్ యూజ్ తీయడానికి, ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. నైట్రిక్ యాసిడ్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి Ostwald ప్రాసెస్ అనే ప్రాసెస్ వాడతాము. నైట్రిక్, Ostwald, అండ్ దాంట్లో ప్లాటినం గాజ్ అనేది క్యాటలిస్ట్. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, రివిజన్ పెట్టుకొని గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్, నాకు గుర్తుంది రివిజన్ చేసి. సో ప్లాటినం గాజ్ అంటేనే Ostwald ప్రాసెస్, నైట్రిక్ యాసిడ్. బికాస్ వన్ థింగ్ ఐ డూ, నేను ఒప్పుకుంటా, నాకు ఎట్లా గుర్తుంటాయని చెప్తా చూడండి. బికాస్ ఐ ఫీల్ దీస్ నైట్రిక్ యాసిడ్ అండ్ ఐ ఫీల్ దీస్, ఓకే, ఆ నైట్రిక్ యాసిడ్ నేను ఐఎమ్ ఇన్ ల్యాబ్, నాకు చాలా ఇష్టం. సో ల్యాబ్ చేసేటప్పుడు, ఇంటర్మీడియట్లో అయితే నేనే చేశాను అదే పని కూర్చొని. నైట్రిక్ యాసిడ్, సో Ostwald ప్రాసెస్, ప్లాటినం గాజ్, ఇవన్నీ నాకు ఫీల్ అయితే మనకు గుర్తుంటాయి. ఓకే, పొటాషియం సైనైడ్ అనేది తెలుసు కదా, సైనైడ్ ఇస్ CN. సో సైనైడ్. వాట్ ఈస్ దిస్? పొటాషియం, కేలియం. సో KCN, not KCR గారు, KCN, పొటాషియం సైనైడ్. పొటాషియం హైడ్రాక్సైడ్, ఇట్ ఈస్ KOH. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కాస్టిక్ పొటాష్. పొటాషియం, కాస్టిక్ పొటాష్, KOH. రస్ట్ అంటే ఏంటి? ఐరన్ కాస్త ఆక్సిజన్ తో కంబైన్ అయితే ఆక్సిజన్ తో రస్ట్ అయిపోతుంది. రస్ట్ ఈజ్ Fe2O3 XH2O. X can be 1, 2, 3, 10, whatever it is. Fe2O3 10H2O, depending upon the humidity of that place. Fe2O3 10XH2O is rust. ఫైనల్ స్లైడ్ కాదు, ఇంకా ఉంది. సింధూర్ అనేది లీడ్ అనమాట, లెడ్ అంటామా లేదా?
lead. What type of lead? Red lead. అందుకే రెడ్ కలర్ తో రాసా. ఇట్ ఈస్ Pb3O4 lead. ప్లంబం lead ప్లంబం లాస్ట్ లో చదివాం. ప్లంబం Pb3O4. ఇప్పుడు మీకు అర్థమవుతుంది లాటిన్ నేమ్స్ ఎందుకు చెప్పాను అనేది. బికాస్ లెడ్ ని Pb అంటాం, ప్లంబం 3O4, Pb3O4. అమ్మవాళ్ళు సింధూర్ పెట్టుకుంటున్నారంటే వై ఆర్ యూ కీపింగ్ Pb3O4 అని చెప్పండి. రెడ్ లెడ్ అని. స్లేక్డ్ లైమ్ అంటే కాల్షియం నే CaO ఉంది కదా, CaO కాకుండా CaOH టేకెన్ ట్వైస్. కొంచెం వాటర్ ఎక్కువ మిక్స్ అయిపోతే అప్పుడు ఏమంటాం? కాల్షియం హైడ్రాక్సైడ్ అంటాం. కాల్షియం హైడ్రాక్సైడ్. ఇట్ ఈస్ CaOH టేకెన్ ట్వైస్. సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOH. సరే ఇక్కడ ట్వైస్ వచ్చింది, ఇక్కడ రాలేదు కదా అంటే డోంట్ వరీ, ఇట్ కెన్ కమ్ బట్ డిపెండింగ్ అపాన్ ద ఇది NaCl ప్లస్ H2O అనేది ఉంటుంది కదా, దాన్ని బట్టి మనకు వస్తుంది. ఇక్కడ NaOH ఇట్ ఈస్ కాల్డ్ కాస్టిక్ సోడా. కాస్టిక్ పొటాష్ అని ఒకటి వచ్చింది. కాస్టిక్ పొటాష్ ఇక్కడ కాస్టిక్ పొటాష్. ఇట్ ఈస్ పొటాషియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ కాస్టిక్ సోడా. ఎక్కడ బ్యాక్? కాస్టిక్ సోడా. సూట్ అంటే ల్యాంప్ బ్లాక్ కోల్. ఏమంటాం? సూట్ అంటాం. స్టానిక్ క్లోరైడ్ SnCl4. స్టానిక్ అంటే ఏంటి? స్టానం అంటే ఏంటి? చూడకుండా చెప్పండి. స్టానం అనేది దేని లాటిన్ నేమ్? నోట్లోంచి వచ్చేసింది. సో ఐ స్టాప్డ్ ఇట్. స్టానం అనేది దేని లాటిన్ నేమ్? చూడకుండా చెప్పండి. క్లోరైడ్. సో SnCl4. నౌ యూరియా ఇట్ ఈస్ కార్బమైడ్. యూరియా అన్న కార్బమైడ్ అన్న రెండు ఒకటే. ఇదన్నా అడుగుతాడు, ఏదో ఒకటి. ఈ రెండు అడగట్లేదంటే ఇదన్నా అడుగుతాడు. ఫార్ములా రెండు ఒకటే. రెండిట్లో ఏదన్నా రాయండి. బికాస్ కెమికల్ వాట్ ఇస్ దిస్? ద బాండింగ్ డబుల్ బాండ్ H ఇట్లాంటివన్నీ చేంజ్ అవ్వట్లేదు. దీనికి పేర్లు మారుతున్నాయి. CH4N2 అన్న రాయండి ఇస్తే. ఇదన్నా క్లిక్ చేయండి ఆప్షన్లో, లేదా CH2CONH2. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? కో అండ్ NH2. CH2NH2 గుర్తుంటుంది, మధ్యలో కో ఆటాడతారు. దిస్ ఇస్ యూరియా కార్బైడ్. వెనేడియం పెంటాక్సైడ్. వెనేడియం అంటే V, పెంటాక్సైడ్ అంటే O5, పెంటా ఆక్సైడ్. V2O5 ఇస్ వెనేడియం పెంటాక్సైడ్. వాషింగ్ సోడా గుర్తుపెట్టుకోండి, బేకింగ్ సోడా అని చెప్పాను. బేకింగ్ సోడాలో B ఉంటుంది, B ఉంటే బైకార్బోనేట్ అని వస్తుంది. సో ఇట్ ఈస్ సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్. ఇక్కడ బై ఉందా? ఇక్కడ బై లేదు చూడండి. బై లేకపోతే బై ఉంటే బేకింగ్ సోడా, బై లేకపోతే వాషింగ్ సోడా. Na2CO3. సాల్వ్ ఏ ప్రాసెస్. ఈ వాషింగ్ సోడా ఎందుకు యూస్ చేస్తాం? హార్డ్నెస్. నాట్ ఓన్లీ దిస్, ఇన్ ఆర్డర్ టు రిమూవ్ డర్ట్ అండ్ హార్డ్నెస్ కూడా. వాట్ టైప్ ఆఫ్ హార్డ్నెస్ ఆర్ దేర్? వాటర్లో 2 హార్డ్నెస్, టెంపరరీ అండ్ పర్మనెంట్. టెంపరరీ హార్డ్నెస్ అనేది చాలా ఈజీ, దాన్ని ఏమి పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. బైకార్బోనేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం యాడ్ చేస్తే టెంపరరీ హార్డ్నెస్ అనేది పోయిడుస్తుంది. హార్డ్ వాటర్ కాస్త సాఫ్ట్ వాటర్ అయిపోతుంది. అదే పర్మనెంట్ హార్డ్నెస్ రిమూవ్ చేయాలంటే సల్ఫేట్స్ అండ్ క్లోరైడ్స్. ఇది ఇంపార్టెంట్. ఆప్షన్ లో చాలా డీటెయిల్ ఇచ్చాడు. క్లోరైడ్స్, క్లోరేట్స్, సల్ఫేట్స్. ఇక్కడ సల్ఫేట్స్ అండ్ క్లోరైడ్స్ ఆఫ్ వాట్? Ca and Mg. ఓకే, ఇక్కడ కూడా అంతే. Ca plus Mg కరెక్టే, కానీ దీంట్లో బైకార్బోనేట్స్ వాడతారు, దీంట్లో సల్ఫేట్ అండ్ క్లోరైడ్స్ వాడతారు. Ca and Mg గుర్తుంటాయా? కాల్షియం అండ్ మెగ్నీషియం. ఈ కాల్షియం అండ్ మెగ్నీషియం కి బైకార్బోనేట్స్ యాడ్ చేస్తే టెంపరరీ. బైకార్బోనేట్స్. బై అంటే ఏంటి? కో అని. మనకు బైరన్నర్ అంటాం లేదా? బైరన్నర్ ఎంతసేపు ఉంటాడు? టెంపరరీగా ఉంటాడు. సో బైకార్బోనేట్స్ అంటే C and Mg కి టెంపరరీ. అదే సల్ఫేట్స్ అండ్ క్లోరైడ్స్ ఆర్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం టు రిమూవ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అండ్ ఇట్ బికమ్ సాఫ్ట్ వాటర్ ఇస్ సోపీ అండ్ మీరు స్నానం చేసినా కూడా వెంటనే నురుగు పోదు. సోడియం కార్బోనేట్ డెకా అంటే 10 హైడ్రేట్, 10H2O. సోడియం కార్బోనేట్ ఇప్పుడే చదివాం. సోడియం కార్బోనేట్ ఎక్కడ పోయింది? ఇక్కడ సోడియం కార్బోనేట్. ఇట్ ఈస్ వాషింగ్ సోడా. సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ Na2CO3 10H2O. xenon అనేది స్ట్రేంజర్ గ్యాస్. గుర్తుపెట్టుకోండి, స్ట్రేంజర్ స్టోరీ కాదు, స్ట్రేంజర్ గ్యాస్. xenon ఇస్ a స్ట్రేంజర్ గ్యాస్. బై దిస్ వి కంప్లీట్ కాదు, కొన్ని ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఇంతకంటే ఎక్కువ చెప్తే మళ్ళీ ఇంకెక్కువ ఉన్నది కూడా పోతుంది అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇప్పటికే ఎక్కువ చెప్పానేమో అనిపిస్తుంది, బట్ ఫాస్ట్ గా చెప్పాను. ఇంతకు మించిన నాకు తెలిసి నేను చాలా ఫాస్ట్ గానే అయిపోగొట్టాను. ఇఫ్ ఐ యామ్ స్లో, డూ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. లెట్ మీ ఇంప్రూవ్ మై సెల్ఫ్, బికాస్ మీరు చెప్తే నాకు అర్థమవుతుంది. లేదు ఫాస్ట్ గా ఉన్నాను అంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. బట్ అదే ఎంతమంది ఫాస్ట్ గా ఉన్నారు, ఎంతమంది స్లోగా ఉన్నాను అనేది చెప్తే దాన్ని బట్టి ఎక్కడ వెయిట్ ఎక్కువ ఉంటే అది రెక్టిఫై చేసుకుంటా.
Life is all about rectifying oneself. So thank you and bye bye.